నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. డోనెస్క్ యుద్ధ రంగంలో మళ్లీ రష్యా తన సైనిక శక్తి ప్రదర్శించింది. తాజాగా మరో 2 కీలక గ్రామాలను పూర్తిగా స్వాధీనం చేసుకున్నట్లు రష్యన్ రక్షణ మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రకటనతో పాటు యుద్ధ రంగంలో చోటు చేసుకున్న విధ్వంసకర దృశ్యాలను చూపే హై డెఫినేషన్ వీడియోలను కూడా విడుదల చేసింది. ఆ దృశ్యాల్లో కూలిపోయిన భవనాలు, మంటల్లో తగలబడుతున్న వాహనాలు, పొగమంచుతో కప్పబడిన వీధులు, ఇవన్నీ యుద్ధం ఎంత భీకరంగా సాగుతుందో ప్రపంచానికి బలంగా గుర్తు చేస్తున్నాయి. ఈ పరిణామం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్న మరో సంఘటనకు కేవలం గంటల ముందే జరిగింది. అమెరికా రాష్ట్రం అలాస్కాలో జరగబోయే చరిత్రాత్మక ట్రంప్ పుతిన్ హై లెవెల్ సమ్మిట్ లో ఉక్రెయిన్ యుద్ధం, సీజ్ ఫైర్ వంటి ప్రధాన అంశాలు చర్చకు రానున్నాయి. ఈ సమ్మిట్ కోసం అలాస్కా ఇప్పటికే హై అలర్ట్ లోకి వెళ్ళింది. అమెరికా నావికాదళం, వైమానిక దళం, కోస్ట్ గార్డ్ బలగాలు అక్కడ విస్తృత భద్రతా ఏర్పాట్లు చేపట్టాయి. మరోవైపు పుతిన్ కోసం ప్రత్యేక రష్యన్ సెక్యూరిటీ యూనిట్లు, ఎలైట్ కమాండోలు అలాస్కా పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టంగా కాపాడుతున్నాయి. కొన్ని ప్రాంతాలు పూర్తిగా పుతిన్ భద్రతా దళాల నియంత్రణలోకి వెళ్లాయని స్థానిక మీడియా వెల్లడించింది. స్థానిక నివాసులు చెబుతున్నట్లయితే అలాస్కాలో ఇంత స్థాయిలో అంతర్జాతీయ భద్రతా దళాల మోహరింపు ఎప్పుడూ చూడలేదట. రోడ్లు మూసివేయబడ్డాయి. విమానాల ప్రయాణాలకు కఠిన నియంత్రణలు విధించబడ్డాయి. సముద్ర ప్రాంతంలో నౌకా గస్తీ కట్టుదిట్టమైంది. ఉక్రెయిన్ వైపు నుంచి కూడా పరిస్థితి సద్దుమణిగేలా కనిపించడం లేదు. గత వారం రోజులుగా రష్యా, ఉక్రెయిన్ రెండూ తమ సైనిక దాడుల తీవ్రతను పెంచాయి. డోనెస్క్, లుహాన్స్క్, కార్కివ్ ప్రాంతాల్లో ఆర్టిల్లరీ షెల్లింగ్, క్షిపణి దాడులు, డ్రోన్ బాంబింగ్లు ఆగటం లేదు. ఉక్రెయిన్ సైన్యం రష్యన్ కంట్రోల్లో ఉన్న ప్రాంతాలపై తిరుగుబాటు దాడులు చేస్తుండగా రష్యా మరింత లోతుగా ముందుకు సాగుతూ కొత్త గ్రామాలను స్వాధీనం చేసుకుంటుంది. ఇక ఈ పరిస్థితుల్లో జరగబోయే ట్రంప్ పుతిన్ సమ్మిట్ ఎంత ప్రాధాన్యత సంతరించుకుందో చెప్పనవసరం లేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధాన్ని ఆపే దిశగా దౌత్య చర్చలు జరుపుతున్నారని చెబుతున్నా రష్యా మాత్రం తన వ్యూహాత్మక ప్రయోజనాలు సాధించే వరకు వెనక్కి తగ్గేదే లేదన్న సంకేతాలు ఇస్తుంది. అంతర్జాతీయ విశ్లేషకులు కూడా ఈ సమ్మిట్ పై విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఇది చారిత్రాత్మక మలుపు అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తుండగా, మరికొందరు ఇది కేవలం రాజకీయ ప్రదర్శనగా మిగిలిపోతుందని అంటున్నారు. నాటో సభ్య దేశాలు అలాస్కా సమ్మిట్ పై ప్రత్యేక దృష్టి పెట్టాయి. ముఖ్యంగా పోలాండ్, బాల్టిక్ దేశాలు బ్రిటన్ రష్యా ప్రభావాన్ని తగ్గించే ఒప్పందం కుదురుతుందేమో అన్న ఉత్కంఠలో ఉన్నాయి. మరోవైపు చైనా మాత్రం ఈ పరిణామాలపై నిశితంగా నిఘా పెట్టి రష్యాతో తన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా కదులుతోంది. మొత్తానికి డొనెస్క్ రష్యా సాధించిన తాజా విజయాలు, అలాస్కా సమ్మిట్ లో చర్చలు ఏ దిశగా ప్రభావితం చూపుతాయో వేచి చూడాలి. ఒకవైపు యుద్ధ రంగంలో రష్యా దూకుడు, మరోవైపు అమెరికాతో ముఖాముఖి దౌత్య యుద్ధం. ఈ రెండు కలయికల రాబోయే రోజుల్లో ప్రపంచ రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చగల శక్తి ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.